హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమీ ఛానల్. ఈరోజు మంచి హెల్తీ ఫుడ్ లడ్డు చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఏంటో చూద్దాం. అవిసెలు, నువ్వులు, బాదాం, గుమ్మడి గింజలు, కిస్మిస్, పిస్తా. ఒక బౌల్ అంతా అవిసెలు వేసి 3 నిమిషాలు వేంపుకోవాలి. ఇలా చిటపట అనే వరకు వేంపుకోవాలి. తర్వాత నువ్వులు 3 మినిట్స్ వేంపుకుంటే చాలు. రోజు ఉదయం పరగడుపున 1 టీ స్పూన్ నువ్వులను బెల్లంతో తినడం వల్ల ఆరోగ్యంగా బలంగా ఉంటాం. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాక కట్ చేసిన బాదం పప్పులను వేసి బ్రౌన్ వచ్చే వరకు వేంపాలి. ఈ బాదం తినడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా మారేలా చేస్తాయి. రోజు గుప్పెడు తింటే చాలు. జుట్టు రాలకుండా బలంగా గట్టిగా ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్లలో గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్ చేయడమే కాకుండా గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడి గింజలు, కిస్మిస్లు 2 మినిట్స్ వేంపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేంపుకున్న బాదం వేసుకోవాలి. 2 స్పూన్స్ అవిసె గింజలు, 4 ఇలాచీలు, కొన్ని సోంపులు. ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. సన్నగా కాకుండా లావు కాకుండా ఇలా చేసుకుంటే చాలు. గ్రైండ్ చేసిన పౌడర్, పంకిన్ సీడ్స్, కిస్మిస్ వేయాలి. ఇప్పుడు నువ్వులు, అవిసె గింజలు వేసుకొని ఇదంతా కలపాలి. ఈ అవిసె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ముఖం మీద ముడతలు రాకుండా స్కిన్ మాయిశ్చరైజ్డ్గా హెయిర్ని రిపేర్ చేస్తాయి. హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేయడమే కాకుండా ఎగ్జిమా, డాండ్రఫ్ని కూడా తగ్గిస్తాయి. ఒక బౌల్ అంతా బెల్లం తీసుకున్నాక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీనికి పాకం అంతగా అవసరం లేదు. బెల్లం కరిగితే చాలండి. ఇలా ఉంటే చాలు. ఇప్పుడు బెల్లం వాటర్ వడపోసుకొని బాగా కలపాలి. కొన్ని కట్ చేసిన బాదం, కట్ చేసిన పిస్తా పప్పు వేసినాక బాగా కలిపిన తర్వాత ఉండలు చేసుకోవాలి.